అందరికీ జై భీమ్ జై పూలే. మరి మొన్న తెలంగాణ గవర్నమెంటు ఇచ్చినటువంటి సర్వే సిటెక్ సర్వే ఆధారంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో 3,55,00,000 మంది మరి జనం ఉన్నారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 97.10% కుటుంబాలు మరి యొక్క సర్వేలో పాల్గొనని చెప్పడం జరిగింది. మరి ఈ సర్వే ఇన్నాకనైనా ఓ బహుజన మరి బీసీఎస్ ఎస్టీ బహుజన మరి ఇకనైనా మేలుకొని ఆ సర్వేలో ఉన్నటువంటి జనాభా ప్రకారంగా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అని చెప్పిండు. మరి ఆ మాస్టర్ కీలో మరి ఎస్సీ ఎస్టీ బీసీలో ఎంత శాతం ఉన్నది అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరము, ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరము మన బహుజన వర్గాలలో ఉన్నదని తెలియజేస్తాను. ఎందుకంటే 1952 నుంచి వెళ్ళి మరి 2023 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే మరి ఇక్కడ పొలిటికల్ పవర్ అంటే ఎమ్మెల్యేలు కావడం, ఎంపీలు కావడం, ఎమ్మెల్సీలు కావడం. మరి ఇక్కడ మనం పొలిటికల్ పవర్లో బీసీ ఎస్సీ ఎస్టీలం మరి ఎంతమంది ఉన్నదని ఆలోచన చేయాలి. ఇలా 4.8% రెడ్ల శాతము మరి 17 లక్షల మంది రెడ్లు ఉన్నారు. అదేవిధంగా 0.4% 1,43,000 మంది ఏమో వెలుమలు ఉన్నారు. ఈ రెండు కలిపితే 5% జనాభా లేనటువంటి వాళ్ళు మరి ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగితే 1,741 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ 1,741 మందిలో కేవలం 5% జనాభా లేనటువంటి మరి ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో ఈ 5% జనాభా లేని వాళ్ళే 714 మంది ఎమ్మెల్యేలు అయినరు. మరి 46% ఈ రిపోర్టు ప్రకారం బీసీలు మరి ఓసీ షేక్ ముస్లింలు కాకుండా మరి 46% ఉన్నటువంటి బీసీలు చూసుకున్నట్లయితే ఈ 16 ఎన్నికలల్లా ఈ గత 70 ఏళ్ళల్లో కేవలం 279 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే 16% కూడా కానటువంటి పరిస్థితి. అంటే మన ఎమ్మెల్యేలను చూసుకున్నట్లయితే మన బీసీల ప్రాతినిధ్యం ఎక్కడున్నది అనేది 1,741 మంది ఎమ్మెల్యేలల్లా కేవలం 279 మంది మాత్రమే బీసీలో ఎమ్మెల్యేలు అయినాం. మరి బీసీ జనాభా ఎంత ఉన్నది? 46% ఉన్నది. మరి ఇక్కడ 5% లేని వాళ్ళు ఎంతమంది అయినరు? 714 మంది. సగానికి సగం మంది అయినట్టే మనం ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యం లేదు. మరి తెలంగాణ వస్తే తెలంగాణ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఇలా అమరుల త్యాగాలైనరు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడతాయంటే తెలంగాణ వచ్చినాక మరి 3 సార్లు ఎన్నికలు జరిగితే 357 మందిలో మరి 5% జనాభా లేనటువంటి ఎవరైతే 4.8%, 0.4% వాళ్ళు ఎంతమంది అయ్యారు అంటే వాళ్ళు 124 మంది అయ్యారు, వీళ్ళు 33 మంది అయ్యారు. మరి మనం 46% ఉన్న బీసీలు ఎంతమంది అయినాం? కేవలం 62 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అయినాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీలో మరి మనం చూసుకున్నట్లయితే ఈ 5% జనాభా లేని వాళ్ళు 62 మంది ఎమ్మెల్యేలు ఉంటే మరి మన బీసీలో కేవలం 19 మంది ఉన్నాం. మరి ఇప్పటికైనా మనం సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలు, ముదిరాజులు, మరి అదేవిధంగా యాదవులు, గౌరులు, మరి మున్నూరు కాపులు ఈ విధంగా చూసుకుంటూ పోతే 46% పైగా ఉన్నటువంటి 1,64,00,000 పైగా జనాభా ఉన్నటువంటి బీసీల ప్రాతినిధ్యం 19% ఉండడం చాలా సిగ్గుసేటు. బీసీ సోదరులారా, ఎస్సీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, దయచేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఆధిపత్య వర్గాల జెండాలు మోసుకుంటా మరి ఇలా పొలిటికల్ పవర్ రాజ్యాధికారమే మాస్టర్కి అని మనం అనుకోనే కారా అధికారం ఉండాల్సిన కారా ఈ 4% లేనోళ్లకు, ఈ 0.4% లేనోళ్లకు జెండాలు మోసుకుంటున్నాం. ఈ 3 ఆధిపత్య వర్గ పార్టీలే మరి ఆ పార్టీలకు మనం జెండాలు మోస్తున్నాం. ఇలా మనం కంపెనీలు చూసుకున్నట్లయితే ఇలా మెడికల్ కాలేజీలన్నీ ఎవరి చేతులు ఉన్నాయి, హాస్పిటల్ ఎవరి చేతులు ఉన్నాయి. ఇలా ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం మరి చెల్లిమర ప్రతిమ మల్లారెడ్డి హాస్పిటల్ ఉన్నాయి. అదేవిధంగా మరి ఇలా విద్యా సంస్థలు చూసుకున్నట్టయితే మల్లారెడ్డికి విద్యా సంస్థలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, పల్లా రాజేశ్వర రెడ్డికి యూనివర్సిటీలు ఉన్నాయి. మొత్తం ఈ 4% జనాభా లేను 0.4% వాళ్ళకే మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అపోలో హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ మరి వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. అదేవిధంగా విద్యా సంస్థలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఫార్మా కంపెనీ, ఎటిరో ఫార్మా కంపెనీ వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఈ ఆధిపత్య వర్గాల దగ్గరనే మెగా ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఆఖరికి అలా మనం చూసుకున్నట్లయితే చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా అడ్వకేట్ జనరల్ కూడా ఈ యొక్క న్యాయశాఖకు పోతే అడ్వకేట్ జనరల్ కూడా ఈ 5% జనాభా లేని ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళే ఉండడం మనం ఆలోచించాల్సిన అవసరం. మరి బీసీ సోదరులు, బహుజనులు
మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలు మరి ఎవరి కోసం మనం ఇలా పనిచేస్తున్నాం, మరి ఎవరి జెండాలు మోస్తున్నాం. ఇలా పొలిటికల్ పవరే మన చేతులు లేనట్లయితే ఇలా రాజ్యాధికారమే మన చేతులు లేదాయే. మరి రాజ్యాధికారం మన చేతులు లేని సందర్భంగా మనం ఎవరి జెండాలు మోస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. ఆ జెండాలు మోసేందుకు ఇలా సుక్కకు ముక్కకు ఇలా కేవలం తాత్కాలిక పథకాల కోసం ఇలా మనం వాళ్ళ జెండాలు మోసుకుంటున్నాం. ఇలా అధికారమే మన చేతులు లేదాయే. 4% ఉన్నోనికి మనం ఎందుకు పనిచేస్తున్నాం అనే సోయి ఇలా జనాభాలో ఇలా విద్యా సంస్థలు లేవా, ఇలా అదేవిధంగా వైద్యం లేదా, ఇలా ఉపాధి లేదా, ఇలా భూమి సుతా మళ్ళీ అత్యధికంగా ఈ 4% జనాభా ఉన్న దగ్గరనే భూమి ఉండే. మరి మనం ఎందుకు ఇలా పని చేస్తున్నాం, మనం ఎందుకు బతుకుతున్నాం, మనం ఎందుకు ఇలా ఇవన్నీ జెండాలు మొత్తానం అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఒక ఆయన ఇలా జగిత్యాల మీటింగ్ పెట్టిండు, ఆయన జనాభా మరి 0.4%. ఒక ఆయన ఏం చేసిండు, కాటారంలో మీటింగ్ పెట్టిండు, ఆయన జనాభా ఎంత ఉన్నదా, 4% ఉన్నది. ఈ 70 ఏళ్ళ సంవత్సరాల ఈ 70 ఏళ్ళ పరిపాలన ఇవాళ ఒక బీసీ ముఖ్యమంత్రి కాకపోయా. మరి ఎవరికి పని చేస్తున్నాం మనం బీసీలం, ఎవరి జెండాలు మోస్తున్నాం. ఇలా సగానికి 46% పైగా ఉన్నటువంటి బీసీలం కేవలం 4% లేనోనికి ఊరిగని చేస్తున్నాం. అంటే మనకు తెలివి ఉండి చేస్తున్నామా, తెలివి లేక చేస్తున్నామా, ఎవరికి ఊరిగని చేస్తున్నాం అనేది మనం ఈ ఆధిపత్య వర్గ పార్టీల దగ్గర పనిచేసే బీసీ లీడర్లు సిగ్గు తెచ్చుకోవాలి. మీకు సోయి ఉన్నదా, సోయి లేక చేస్తారు అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ బీసీ ఎస్సీ ఎస్టీలలో మేధావులు ఉన్నారు, మరి మేధావులు మీరు కూడా ఆలోచన చేయాలి, ప్రజలకు తెలియాలి. 4% జనాభా లేనివారు 70 ఏళ్ళుగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి పరిస్థితి. ఇలా మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు ఇలా కులగణన ఎక్స్రే సర్వే లాంటివి ఇలా తెలంగాణ సర్వే ప్రకటించింది. మరి ఆ సర్వేలో అత్యధిక జనాభా బీసీలు 46% పైగా ఉన్నారు. మరి ఇలా 4% జనాభా లేనటువంటి మరి రెడ్లు, అదేవిధంగా 0.4% లేనటువంటి వెలుమలు, మరి ఓళ్ళు కాకపోతే వాళ్ళు ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. 70 ఏళ్ళలో ఇలా బీసీ ముఖ్యమంత్రి కాకపోయా. నీకు నిజంగా కులగణ పైన నమ్మకం ఉండి మరి బీసీ ఎస్సీ ఎస్టీ బహుజన సమాజం పైన ప్రేమ ఉంటే నువ్వు నిజంగా ఏ చిత్తశుద్ధి లేకుండా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేది నిజమే అయితే మరి ఇలా నువ్వు ఒక బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే కులగణ రిపోర్ట్ వచ్చింది, మరి 70 ఏళ్ళ నుంచి ఇలా బీసీలు ముఖ్యమంత్రి కాలే. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పేది అన్ని దయ్యాలు వేదాలు వల్లించినట్టే. కాకపోతే అది నిజమని అనుకుంటే, నీకు నిజంగా ప్రేమ ఉంటే తక్షణమే మరి బీసీని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు బీసీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఆలోచించాలి. మరి 70 ఏళ్ళుగా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోలేంది ఆ యొక్క పార్టీలు, మరి బహుజనవాద అంబేద్కర్ను మోసం చేసినటువంటి పార్టీలు ఇలా భారత రాజ్యాంగాన్ని ఎందుకు పట్టుకొని వస్తానే కూడా మరి ఆలోచన చేయాలి. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే బీసీ ముఖ్యమంత్రి చేయాలి. మేము ఇది డిమాండ్ చేస్తున్నాం. మరి జగిత్యాల మీటింగ్ చూసుకున్నట్లయితే ఆ యొక్క ఆధిపత్య వర్గానికి 4% జనాభా లేనోళ్ళు మరి ఏ పార్టీలు అయితే ఈ టీఆర్ఎస్లు ఉన్నోళ్ళే కాంగ్రెస్లకు వేరు, కాంగ్రెస్లు ఉన్నోళ్ళే టీఆర్ఎస్లకు వేరు. కేవలం ఈ 4% జనాభా మధ్యలోనే అటు ఇటు జనాలు తిరుగుతారు తప్ప మన జనాలే జెండాలు మోసుకుంటా మన జనాలే మీటింగ్ పోతారు. 90% పైగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అలా మనం ఆ 4% జనాభా లేనైనా మీటింగ్ పోతారు, ఈ 0.4% జనాభా లేనటువంటి మీటింగ్ పోతారు. మరి మనకైనా సిగ్గున్నదా, మనకైనా మానవ ఉన్నదా? ఇంకా కులగాలు నచ్చినాక చూతా మన లెక్కలు తెలిసినాక చూతా ఆ కేవలం 5% జనాభా లేని వాళ్ళ మీటింగ్లకే పోతాం. మన ఓట్లు మనం వేసుకుంటే ఇలా ఊళ్ళో 90 ఓట్లు ఉన్నాయి, మన ఓట్లు మనం వేసుకుంటే మనం అధికారంలోకి వస్తాం కదా. కాబట్టి ఇప్పటికైనా నేటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకెన్నేళ్ళు ఈ 5% జనాభా లేని వాళ్ళ జెండాలు మోసుకుంటుందాం. 90% ఇప్పటికైనా రిపోర్ట్ వచ్చింది. మరి పెద్దపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే 62% పైగా మన బీసీలు ఉంటారు. మరి బీసీల పరిస్థితి ఎలా? పెద్దపల్లి నియోజకవర్గంలో 70 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక్కరు బీసీ అయిండు తప్ప ఎమ్మెల్యేగా. మరి కేవలం 4% జనాభా లేని వాళ్ళే ఈ 16 సార్లు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఆధిపత్య వర్గాలే అయ్యే, బీసీ ఒక్కడే ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి అయినా కానీ మన పెద్దపల్లి నియోజకవర్గంలో 62% ఉన్న మన బీసీలకు మనకి ఇంకా సిగ్గత్తలేదా? మనం ఎవరి జెండాలు మోస్తున్నాం? 4% లేనటువంటి 5% జనాభా లేనటువంటి ఆధిపత్య వర్గాలకే గజగజ అనుకుంటా దండాలు మెట్టుకుంటా మోకడిల్లే పరిస్థితి బీసీ జనాభా దగ్గర ఉన్నది, ఎస్సీ జనాభా దగ్గర ఉన్నది, ఎస్టీ వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని పెద్దపల్లి నియోజకవర్గంలో 3 అసెంబ్లీలు ఉంటే ఇలా ముదిరాజులు ఎమ్మెల్యే లేరా, ఇలా గౌర్లు ఎమ్మెల్యే లేరా, మరి అదేవిధంగా యాదవులు ఎమ్మెల్యే లేరా, మున్నూరు కాపులు లేరా, పద్మశాలి లేరా. 60% పైగా ఉన్న బీసీలం మరి పెద్దపల్లి జిల్లాలో ఏ ఒక్కరం కూడా ఎమ్మెల్యే లేనటువంటి పరిస్థితి. 5% జనాభా లేని వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఓట్లేమో మన అవుతున్నాయి,
సీట్ల ఆధిపత్య వర్గాలే అవుతున్నాయి. మరి 5% జనాభా లేని ఎమ్మెల్యేలు అవుతాండ్రు. మన వాళ్ళు వెనక జెండాలు మోసుకుంటా వాళ్ళు వచ్చిన వాళ్ళకి గదగద అనుకుంటా వాళ్ళ మీటింగ్లో పోకుండా వాళ్ళు కేవలం ఇచ్చే తాత్కాలిక పథకాలకు మనం బానిసలు అవుతున్నాం తప్ప మనం ఈ సోయెత్తలేదు. మనం అధికారం అనేది సోయెత్తలేదు. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిండు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి అని. ఆ సోయి మనకి ఎన్నో రావాలి. ఇప్పటికైనా మేలుకొని పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 అసెంబ్లీలలో బీసీలను మనం ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలి. పెద్దపల్లి నియోజకవర్గంలో బీసీని ఎమ్మెల్యే గెలిపించుకోవాలి. రాబోయే రోజులలో మరి అత్యధిక జనాభా ఉన్నటువంటి మనం కూడా జనాభా ప్రకారంగా వాటాగా ఉండి అధికారాన్ని పంచుకోవాలని ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీలు సోయికి రావాలని తెలియజేసుకుంటూ జై భీమ్, జై పులే, జై భారత్.